Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Sanjeev Telugu movie review and rating acted by అనిల్ నక్క, లయ మిరియాల అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీ వచ్చేసి హీరోయే యాక్టింగ్ అండ్ హీరోనే డైరెక్షన్ చేశారు. 1 hour 10 minutesలో డైరెక్ట్గా ఆహాలోనే స్ట్రీమ్ అయింది. 1:10 మాత్రమే ఉంది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు హీరోముడి, ఇన్సిడియస్, ప్యార్, ప్రేమ కళ్యాణం ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఒక యువకుడు అదే మన హీరో అవ్వాలని ఆడిషన్స్ కోసం వెళ్తుంటాడు. ఆ తర్వాత ఏమైంది అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 1:10 చాలా అద్భుతంగా చూపించారు. రావాలన్న కష్టాన్ని ఈ మూవీ 1:10 ఉండడం వల్లే థియేటర్లో రిలీజ్ చేయలేదేమో. థియేటర్లో ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిన సినిమా అని అయితే అనిపించింది నాకైతే. ఇంక ఇది నా ఒపీనియన్ మాత్రమే. హీరోయే డైరెక్టర్ కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే లయ మిరియాల అనే యాక్టర్ ఉన్న తక్కువసేపైనా చాలా బాగా చేశారు. వీర మనోహర్ కావాలి అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్. ఇంకా హరీష్ పాలకుర్తి అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు హీరో ఫ్రెండ్ కింద. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ జోసెఫ్ అనే అతను మ్యూజిక్ చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా హీరో అండ్ డైరెక్టర్ అనిల్ నక్క గారు హీరో కింద యాక్టింగ్ బాగా చేశారు. డైరెక్షన్ అయితే ఇంకా అద్భుతంగా చేశారు అనిపించింది. ఇంకా హీరో అవ్వాలనే కళ్ళలో చూపించారు. యాక్టింగ్ అయితే డైరెక్షన్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఇంకా ఈ మూవీలో వచ్చేసి లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ అన్నది కొద్దిసేపు ఉన్నా కూడా ఆ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది. తక్కువసేపు ఉన్నా కూడా లవ్ స్టోరీ. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్గా ఉంటుంది. ఇది ఒకటే మైనస్ పాయింట్. ఎందుకంటే సినిమా కూడా 1:10 ఉంది. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. స్క్రీన్ ప్లే చాలా స్పీడ్గా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 5/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ ఆహా ఓటీటీలో ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇరుముడి, ఇన్సిడియస్, ప్యార్, ప్రేమ కళ్యాణం ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బై.